మూసిని సుందరీకరించడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆర్ఆర్ జిల్లా కందుకూరులో ఆయన మాట్లాడారు. ఒక ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చేందుకు రైతులకు రైతు బంధు ఖాతాల్లో వేసేందుకు డబ్బులు లేవు, కానీ కోట్లు మూసికి ఖర్చు చేస్తామంటున్నారని, మూసిలో కోట్లు పోస్తే 30,000 కోట్లు దోపిడి ఢిల్లీకి మూటలు పంపిస్తారని ఆరోపించారు. మూసిని సుందరీకరిస్తా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట. మీకు కోడలి పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2,500 లేవట. ముసలిలకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట. రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట. వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసిలో మాత్రం పోస్తున్నట. ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసిలో 1,50,000 కోట్లు వచ్చిండనుకో, ఒక 25,000-30,000 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది.